Hi one and all, welcome back to my channel Talk with Teja. Today our topic is Preamble of Constitution. Preamble is the index or preface. January 22, 1947 Constitution Assembly accept చేసింది preamble ని. జవహర్లాల్ నెహ్రూ త్రూ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ preamble ని ఇన్స్క్రైబ్ చేశారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సెడ్ preamble is the integral part of constitution. December 13, 1946 లో preamble ని కాన్స్టిట్యూషన్ లో సో preamble పేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో హియర్ ద preamble లుక్ లైక్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా తో స్టార్ట్ అవుతుంది. హియర్ బై అడాప్ట్ ఎన్హాన్స్ అండ్ డ్యూ టు అవర్ సెల్ఫ్ ద కాన్స్టిట్యూషన్ తో ఎండ్ అవుతుంది. preamble లో మెన్షన్ చేసిన డేట్ ఏంటి అంటే 26th day ఆఫ్ నవంబర్ 1949. preamble లో మనకి ఒక 9 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ని ప్రతి వర్డ్ ని డీటెయిల్ గా నేర్చుకుందాం. ప్రియాంబుల్ లో ఉన్న ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 సావరింగ్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెడ్. సావరింగ్ అంటే సార్వభౌమాధికారం అని. The word sovereign implies that India is neither a dependency nor a domination of any other state. మన ఇండియా మీద ఏ కంట్రీ యొక్క డామినేషన్ ఉండదు. వీఆర్ ఇండిపెండెంట్ బట్ అన్ ఇండిపెండెంట్ స్టేట్. మనది ఇండిపెండెంట్ కంట్రీ అనమాట. మన డిసిషన్స్ మనమే తీసుకుంటాం. మన డిసిషన్స్ పక్క దేశం పొరుగు దేశాలతో సంబంధం ఉండదు. ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా దెర్ ఈస్ నో అథారిటీ టు అదర్ కంట్రీస్ టు డిక్టేట్ us. It's our own affairs. Being a sovereign state, India can either acquire a foreign territory or cede a part of its territory in favor of foreign state. అంటే మనము మన ఇష్టం అన్నమాట. మనం కావాలనుకుంటే ఒక ఫారిన్ కంట్రీని మనం అక్వైర్ చేసుకోవచ్చు, లేదా మనకు కావాలనుకుంటే కొంత పార్ట్ ఆఫ్ ఇండియాని వేరే కంట్రీ ఫేవర్లో కూడా రాసిచ్చేయచ్చు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ ఓన్ ఐడియాలజీ అండ్ అవర్ ఓన్ థింకింగ్. మనని ఎవరు డిక్టేట్ చేయడానికి ఉండదు. దట్ ఈస్ వాట్ సావరింగ్ మీన్స్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ అని అర్థం. సపోజ్ ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయనుకో, ద డిసిషన్ లైస్ విత్ ఇన్ ఇండియా అనమాట. వేరే దేశం వాడు వచ్చి ఆ స్టేట్స్ మధ్యలో ఉన్న గొడవని సెటిల్ చేయడానికి ఉండదు. బికాస్ వీఆర్ సావరింగ్ అంటే మాది మేమే చూసుకుంటామని అర్థం. ఎనీథింగ్ దట్ రిలేటెడ్ టు బిట్వీన్ స్టేట్స్ మధ్య గొడవ జరిగిన, స్టేట్కి సెంట్రల్కి గొడవ జరిగిన, ఎలాంటి డిసిషన్ అయినా, వాటర్ సంబంధించిందైనా, ల్యాండ్కి సంబంధించిందైనా, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఇండియా, విత్ ఇన్ ఇండియా, ద డిసిషన్ లైస్ విత్ ఇన్ ఇండియా. నో అదర్ కంట్రీస్, ఏ కంట్రీ వచ్చి మన మధ్యలో సెటిల్ చేయడానికి, వేలు పెట్టడానికి కుదరదు. దట్ ఈస్ వాట్ సావరింగ్ మీన్స్. సోషలిస్ట్ అనే పదం స్ట్రక్చర్లో లేదనమాట. దీన్ని 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఆల్దో సోషలిస్ట్ కంటెంట్ కొంచెం ఆల్రెడీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఉన్నాయి, కానీ దాన్ని ప్రియాంబుల్కి తెచ్చింది మాత్రం 42nd అమెండ్మెంట్ యాక్ట్ తోటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనమాట. సోషలిజం అంటే ఏంటి? సోషలిజం 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డెమోక్రటిక్ సోషలిజం, ఇంకోటి కమ్యూనిస్ట్ సోషలిజం. డెమోక్రటిక్ సోషలిజం అనేది ఇండియా ఫాలో అవుతుంది. కమ్యూనిస్ట్ సోషలిజంకి డెమోక్రటిక్ సోషలిజానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. కమ్యూనిస్ట్ సోషలిజం అంటే అక్కడ ప్రైవేట్ సెక్టార్కి సంబంధం ఉండదు. కంప్లీట్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ సోషలిజం. డెమోక్రటిక్ సోషలిజంలో బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్, పబ్లిక్ కూడా బిజినెస్ చేస్తుంది, ప్రైవేట్ కూడా బిజినెస్ చేస్తుంది. కమ్యూనిస్ట్ సోషలిజంలో ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రెండు కూడా గవర్నమెంట్దే బాధ్యత అనమాట. ప్రైవేట్ సెక్టార్స్, ప్రైవేట్ ప్రాపర్టీస్ అనేవి ఉండవు, మొత్తం కూడా గవర్నమెంట్వే ఉంటాయి. ఎగ్జాంపుల్ చైనాలో మొత్తం గవర్నమెంట్ ల్యాండ్సే ఉంటాయి, ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండదు. అదే డెమోక్రటిక్ సోషలిజంలో పబ్లిక్ ప్రాపర్టీ ఉంటుంది, ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుంది. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది పబ్లిక్ చేస్తారు అండ్ ప్రైవేట్ కూడా చేస్తారు. సపోజ్ పబ్లిక్, ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో మనం ఇండివిజువల్, మనం ఒక ఫ్లాట్ కొనొచ్చు, ఒక ఎకరం పొలం కొనొచ్చు, మనం ఏమైనా చేయొచ్చు, కొనొచ్చు. బట్ అలా కొనే ఆస్కారం లేనిది కమ్యూనిస్ట్ సోషలిజం. ఇట్లా కొనొచ్చు అనే ఆస్కారం ఉన్నది డెమోక్రటిక్ సోషలిజం అన్నమాట. కమ్యూనిస్ట్ సోషలిజంకి ఎగ్జాంపుల్ చైనా. అక్కడ ఒక ఇండివిజువల్ ప్రైవేట్ ప్రాపర్టీ కొనడానికి ఉండదు, కానీ మన ఇండియాలో మనం కొనుక్కోవచ్చు. ఎవ్రీ ఇండివిజువల్ కెన్ ఓన్ ఎనీ ప్రాపర్టీ ఆర్ ల్యాండ్ ఎక్సెట్రా అనమాట. ఈ సెక్యులర్ అనే పదాన్ని 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా సేమ్ ఇందిరాగాంధీ గవర్నమెంటే ఇంట్రడ్యూస్ చేశారు.
మరి ఈ సెక్యులర్ భావజాలాలు ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయా అంటే ఎస్, ఆర్టికల్ 25 నుంచి 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మాట్లాడుతుంది మన ఫండమెంటల్ రైట్స్ లో. సో దాన్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న కొన్ని ఏరియాస్ ని ప్రియాంబుల్లో పెట్టడం జరిగింది త్రూ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సెక్యులర్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు. ఇన్ఫాక్ట్ కాన్స్టిట్యూషన్ ని క్రియేట్ చేసే వాళ్ళకు కూడా ఈ సెక్యులర్ స్టేటే చేయాలి ఇండియాని అన్న ఇంటెన్షన్ కూడా లేదు. సుప్రీంకోర్టు 1974లో దీని గురించి మాట్లాడింది అనమాట. సెక్యులర్ స్టేట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ క్రియేట్ చేసే వాళ్ళకు కూడా ఇది సెక్యులర్ స్టేట్ గా క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశం లేదు. తర్వాత 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇందిరాగాంధీ గవర్నమెంట్ సెక్యులర్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇక్కడ సెక్యులర్ అంటే అర్థం ఇండియాలో ఏ రిలీజియన్ గొప్పది అని కాదు, ఏ రిలీజియన్ తక్కువ అని కాదు. ప్రతి రిలీజియన్ కి సేమ్ స్టేటస్ ఉంటుంది, ప్రతి రిలీజియన్ కి సేమ్ సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్ట్రెంగ్త్. ఈ ఫలానా రిలీజియన్ ఎక్కువ పాపులేషన్ ఉందని దానికి ఏదో వెయిటేజ్ ఇవ్వడం, ఫలానా పాపులేషన్ తక్కువ ఉందని దానికి తక్కువ వెయిటేజ్ ఇవ్వడం, ఇలాంటివి ఇండియాలో జరగదనమాట. దట్ ఈస్ వై ఇండియా ఈస్ కాల్డ్ ఎ సెక్యులర్ స్టేట్. డెమోక్రసీ అంటే మనకు తెలుసు, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని. డెమోక్రసీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకోటి ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే మనని రూల్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా పీపుల్ ఓట్ చేసిన వాళ్ళే డైరెక్ట్ ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో పీపుల్ డైరెక్ట్ గా సుప్రీం పవర్ కి ఓట్ వేస్తారనమాట. అదే ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే సుప్రీం పవర్ కి పీపుల్ ఇండైరెక్ట్ గా ఓట్స్ వేస్తారు. సపోజ్ మనందరం కలిసి ప్రైమ్ మినిస్టర్ గారిని ఎన్నుకుంటాం, ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ ని పెడతారనమాట. అంటే ప్రెసిడెంట్ ఈజ్ అ సూపర్ పవర్, కానీ మనము ఆయనని డైరెక్ట్ గా ఎన్నుకోలేము, మనం ఎన్నుకున్న వాళ్ళ చేత వారిని ఎన్నుకోబడతారు. సో దిస్ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండియా ఫాలోస్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. స్విట్జర్లాండ్ ఫాలోస్ డైరెక్ట్ డెమోక్రసీ, వేర్ ద పీపుల్ ఎక్సర్సైజ్ దేర్ సుప్రీం పవర్ డైరెక్ట్లీ టు ద సుప్రీం. ఇండైరెక్ట్ డెమోక్రసీని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటాం. ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పార్లమెంటరీ డెమోక్రసీ, ఇంకొకటి ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ. రిపబ్లిక్ అంటే ద కంట్రీ విచ్ ఈస్ నాట్ అండర్ ద కింగ్ ఆర్ క్వీన్స్ రూల్. అంటే మొనార్కీ అంటే ద హెడ్ ఆఫ్ ద స్టేట్, కింగ్ కానీ క్వీన్ కానీ ఉంటారు. అదే రిపబ్లిక్ అంటే ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ ఉంటారు. అది పబ్లిక్ ఓట్ ద్వారా. మొనార్కీ రూల్ కి ఎగ్జాంపుల్ బ్రిటన్, అదే రిపబ్లిక్ కి ఎగ్జాంపుల్ యుఎస్ఏ అన్నమాట. ఇండియా హ్యాస్ అన్ ఎలక్టెడ్ హెడ్ కాల్డ్ ప్రెసిడెంట్. ఇండియాలో హెడ్ ప్రెసిడెంట్. రిపబ్లిక్ అంటే 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి వెస్టింగ్ ఆఫ్ పొలిటికల్ సావర్నిటీ ఇన్ ద పీపుల్. పీపుల్ ఎవరికి ఓటు వేస్తే వాళ్ళకే పొలిటికల్ అధికారం దక్కుతుంది, నాట్ బై ఎనీ కింగ్ ఆర్ క్వీన్. కింగ్ క్వీన్ కి సంబంధం లేదు, వాళ్ళు అనేవాళ్ళు ఉండరు రిపబ్లిక్ లో. అండ్ సెకండ్ థింగ్, ద absence of any privileged class and hence all public office being open to every citizen without any democracy. మనకు అంటే సిటిజన్స్ కి ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ పొలిటికల్ ఆఫీసర్ కానీ ఆఫీస్కి కానీ డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. డిస్క్రిమినేషన్ అనేది ఏమి ఉండదు. ఈ క్యాస్ట్ వాళ్ళు రావాలి, ఈ రిలీజియన్ వాళ్ళు రావాలి, ఎక్సెట్రా ఇలాంటి ఏమి ఉండవు. సిటిజన్ అయితే చాలు, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ మనం డైరెక్ట్ గా పబ్లిక్ ఆఫీసెస్ కి, పబ్లిక్ బాడీకి వెళ్ళి కలవచ్చు, మన ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. జస్టిస్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అని ఉంది ప్రియాంబుల్లో ఒక లైన్. దాని అర్థం ఏంటంటే జస్టిస్ అంటే న్యాయం ఎన్ని రూపంలో? సోషల్ గా, ఎకనామికల్ గా, పొలిటికల్ గా. ఈ 3 రూపంలో న్యాయం జరగాలి ఏ మనిషికైనా. నెంబర్ 1 సోషల్ జస్టిస్ అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ అన్నమాట. సోషల్ పరంగా ప్రతి మనిషికి వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ సోషల్ ఈక్వాలిటీ ఉండాలి ఫర్ ఆల్ సిటిజన్స్. నెంబర్ 2 ఎకనామిక్ జస్టిస్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ ఫ్యాక్టర్ లో కాకుండా నార్మల్ గా అందరికి సమాంతరమైన న్యాయం జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం, ఇలాంటివి జరగకూడదు. సో జస్టిస్ విత్ ఇన్ ద ఎకనామిక్ లిమిట్స్. సో ఇది ఎకనామిక్ పరంగా జస్టిస్. నెంబర్ 3 పొలిటికల్ పరంగా మనకి జస్టిస్ జరగడం. ఆల్ సిటిజన్స్ షుడ్ హ్యావ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్ అన్నమాట. డబ్బులున్నోడికి ఒక పొలిటికల్ న్యాయం, డబ్బులు లేనోడికి ఒక పొలిటికల్ న్యాయం, ఇలా జరగకూడదు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ ద
పొలిటికల్ జస్టిస్, ఈక్వల్ వాయిస్ ఇన్ ద గవర్నమెంట్. ఎవరైనా గవర్నమెంట్లో పోటీ చేయొచ్చు, ఎవరైనా గవర్నమెంట్లో ఏదైనా సాయం పొందొచ్చు. ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా, ఏది లేకుండా, పొలిటికల్ వాళ్ళతో మనకేం పనున్నా, పొలిటికల్ వాళ్ళకు మనతో ఏం పనున్నా, అంటే ఓట్స్ వేయడం ఏదున్నా ఇది ఈక్వల్గా జరగాలి. ఈ లైన్ ప్రియాంబుల్లో ఉంది. ద ఐడియల్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే రష్యన్ రెవల్యూషన్ 1917 నుంచి తీసుకోబడింది. లిబర్టీ, లిబర్టీ అంటే స్వేచ్ఛ. లిబర్టీ ఆఫ్ థాట్స్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఈ అన్నిటి పరంగా మనకి స్వేచ్ఛ అనేది ఉండాలి. త్రూ దేర్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, ఎన్ఫోర్స్డ్ బై లా ఉంది అనమాట. కాబట్టి ఎలాంటి వయలేషన్ జరగకూడదు. అసలు లిబర్టీ అనేది ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీవన్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ డెవలప్మెంట్. మనం ఖచ్చితంగా మనం ఎదగాలి, మనతో పాటు అందరూ ఎదగాలి. అదే ఈక్వల్ ఆపర్చునిటీ, ఇండివిజువల్ డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్, ద ఐడియాస్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ అవర్ ప్రియాంబుల్ టేకెన్ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789. అనదర్ టర్మ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అనేది ప్రియాంబుల్లో ఉంది. దాని అర్థం ఏంటంటే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి, ఏ సెక్షన్ ఆఫ్ సొసైటీకి, ఏ సెక్షన్ ఆఫ్ క్యాస్ట్కి కానీ స్పెషల్ ప్రివిలేజెస్ అనేది ఇవ్వకూడదు. అందరం సమానం. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ సెక్యూర్ టు మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ రైట్స్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయంటే మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి అండ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా ఎంత పని చేస్తే అంత జీతం ఇవ్వాలి. సో ఇదే ఈక్వాలిటీ అనడం. దానికి మెన్ అని, విమెన్ అని ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించొద్దు. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 నుంచి 18 ఈక్వాలిటీ గురించే చెప్తాయి. ఫ్రెటర్నిటీ, ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్నెస్ తోటి మనమందరం కలిసిమెలిసి ఉండాలన్నమాట. సో దాని అర్థం ఏంటంటే మనము చుట్టుపక్కల వాళ్ళకి కామన్ బ్రదర్హుడ్గా, ఒక మంచి హార్మనీ తోటి, ఒక మంచి స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ తోటి మనం జీవించాలి. ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ట్రాన్స్కాండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్ రిలీజియన్, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరు మనుషుల్ని ఒకేలా చూడాలి. కామన్ బ్రదర్హుడ్ తోటి మనం జీవించాలి. The Constitution provides the feeling of fraternity by the system of single citizenship. The fundamental duties 51 of A says that it shall be the duty of every citizen of India to promote harmony and the spirit of common brotherhood. Fundamental duties లో 51 of A ఏం చెప్తుంది అంటే ఎవ్రీ సిటిజన్, ఇండియన్ సిటిజన్ అందరూ ఖచ్చితంగా ఒక కామన్ బ్రదర్హుడ్ తోటి జీవించాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.